ఎందుకు మీకు మరి 2019 బీఆర్ఎస్ సీట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు బీజేపీ ఎందుకు ఇవ్వలేదు మీకు? కేసీఆర్ గారికి ఆనాడే అహం పెరిగింది. ఆ అహం పెరిగి ఏదైతున్నదో నా బిడ్డను ఫ్లోర్ లీడర్‌గా చేయాలా ఢిల్లీలా. ఢిల్లీలో నా బిడ్డను ఫ్లోర్ లీడర్ చేయాలి. జితేందర్ రెడ్డికి సీట్ ఇస్తే ఆయన సీనియర్ అవుతాడు. వినోద్ గెలిస్తే ఆయన ఫ్లోర్ లీడర్ అవుతాడు. కాబట్టి వీళ్ళిద్దరిని తప్పించాలి అని చెప్పి ఆనాడు వేసిన ప్లాన్ తోటి ఏదైతుందో నాకు సీట్ ఇవ్వలేదు. నాకు సీట్ ఇచ్చింటి ఇప్పుడు నాకు ఒకవేళ ప్రజాబలం లేకపోయింటే నేను అంత పెద్ద పెద్ద నాయకులను ఓడగట్టగలిగామన్నా చెప్పండి మీరు. నాకు ఒకవేళ ప్రజాబలం లేకపోయింటే సిట్టింగ్ లీడర్స్ ఎవరైతున్నారో ప్రెసిడెంట్లు నాకు భయపడి నాకు సీట్ ఇవ్వకుండా ఉందిరా చెప్పండి. నాకు సర్వేలలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సర్వే ఇవాళ ప్రతి ఒక్క దగ్గరికి ఆమె దగ్గరికే పోయి చెప్పి జితన్న ఉంటే వాక్ ఓవర్ ఉంటుండే బీజేపీ సీట్ ఇంత మీరు కష్టపడాల్సిన అవసరం లేకుంటుండే అని చెప్తుండ్రు.